ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో విషాదం జరిగింది. చెర్లపల్లి షాలిమార్ రైలు ఢీకొని 4 మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న రాత్రి జరిగింది ఘటన. మృతుల్లో 3 మహిళలు, 1 యువకుడు ఉన్నారు. అయితే ఇది ప్రమాదమా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళ దగ్గర షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డుతో పాటు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు కూడా లభ్యమైంది. ఘటనా స్థలంలో 2 దెబ్బతిన్న మొబైల్ ఫోన్లను కూడా గుర్తించారు పోలీసులు. ఏం జరిగింది మా ప్రతినిధి రవితో మాట్లాడదాం. రవి, అసలు ట్రైన్ ఢీకొని 4 మృతి చెందారు. ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు జరిగింది? ఇంకా ఎలాంటి సాక్ష్యాలు అక్కడ లభిస్తున్నాయి? పోలీసులు ప్రాథమికంగా ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతం ఈ కేసుని తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిన్న శనివారం రాత్రి 9-10 మధ్యలో జరిగినట్లుగా కూడా పోలీసులు భావించిన పరిస్థితి కనిపిస్తుంది. చర్లపల్లి షాలిమార్ ట్రైను వేగంగా వెళ్తుంది. అక్కడ కరెక్ట్ గా ఈ ప్రమాదం జరిగిన దగ్గర ఒక మలుపు ఉండటము, దీన్ని రైలు వీళ్ళు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే దాని మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరు రైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా, నడుచుకుంటూ క్రాస్ చేస్తుండగా వెళ్తుండగా అనుకోకుండా ఈ ట్రైన్ చూసుకోకపోవడంతో ప్రమాదం జరిగిందా, లేదు ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేశారనే విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ఇప్పుడు చనిపోయిన 4 ఎవరు, ఏ ఊరికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటి అనే విషయం పైన తెలుసుకునేందుకు ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న వారి బ్యాగులు, వాటిలో నుండి వస్తువుల ఆధారంగా ఏటీఎం పైన షేక్ హసీనా అనే పేరు ఉంది. అదేవిధంగా ఫోన్లు కూడా చిందరవందరగా పడిపోవడం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిమ్ కార్డుల సిరీస్ నెంబర్ల ఆధారంగా కూడా వారి ఆనవాళ్లు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు. రైట్ రవికుమార్.